మిట్టు అయింది అడవికి రాజు. ఒక అందమైన అడవిలో ఒక చెట్టు మీద చిలుక ఇంకా గోరింకల జంట ఉండేది. ఒకరోజు గోరింక ఒక గుడ్డు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత అందులో నుండి ఒక పిల్ల బయటికొచ్చింది. ఇద్దరూ ఆ పిల్లను చూసి చాలా సంతోషించారు. అలాగే ఆ పిల్ల పేరు మిట్టు అని పెట్టారు. మిట్టు పెరుగుతుండే కొద్దీ చిలుక గోరింకలకు కంగారు కూడా ఎక్కువయింది. ఎందుకంటే తను రోజు రోజుకి అల్లరివాడవుతున్నాడు. ఒకరోజు తను గుహ దగ్గర సింహం కూర్చుని ఉండటం చూశాడు. సింహం గారు, మీరీ అడవికి రాజా? అవును, నేనే ఈ అడవికి రాజుని. కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు. మీలాంటి సింహం కూడా అడవికి రాజవుతాడా అని. అలా అనడంలో నీ ఉద్దేశమేంటి? నా ఉద్దేశం ఏంటంటే మీరంత పెద్దగా ఉన్నారు, లావుగా ఉన్నారు, స్నానం కూడా చేయరు. మరి మీలాంటి వాళ్ళని అడవికి రాజని ఎందుకంటారు? ఈ మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది. మూర్ఖుడా, నీకు తెలియదనుకుంటా. ఈ అడవిలో ఉన్న ఏ జంతువునైనా నేను చాలా సులభంగా వేటాడగలను. నేనే అందరికన్నా బలవంతుణ్ణి. అంతేకాదు, ఈ అడవికి ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని పోరాడగల సమర్థుణ్ణి. ఇంక చాలా ఆపండి. నిజంగా అడవిలో మీరు ఏ జంతువునైనా వేటాడగలిగితే మరి నన్ను వేటాడి చూపించండి చూద్దాం. ఇది విని సింహం కోపం ఇంకా చాలా పెరిగింది. తను మిట్టు పైన పంజా విసిరాడు. కాని మిట్టు గాల్లోకి ఎగిరింది. ఇంకా ఆ పంజా తన చెవికి తగిలింది. సింహానికి కోపం ఎక్కువై మళ్లీ పంజా విసిరాడు. అప్పుడు అది తన రెండో చెవికి తగిలింది. ఏమైంది మహారాజ్, ఇప్పుడు మజా వస్తుందా? వాళ్ళ ఇద్దరి గొడవ మిగతా జంతువులు కూడా చూస్తున్నాయి. సింహానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు. అప్పుడు తనకు బాగా కోపం వచ్చి ఇంకోసారి మిట్టు పైన పంజా విసిరాడు. కాని ఈసారి తన పంజా తన కంటికే తగిలింది. సింహం గారు ఓడిపోయారు. తనని తాను అడవికి రాజు అనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు. తనకు జరిగిన ఈ అవమానం సింహం అస్సలు భరించలేకపోయాడు. అక్కడున్న జంతువులన్నీ తననే చూస్తున్నాయి. తను మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా మిట్టు గర్వంతో ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మిట్టు ఆనందంతో ఇలా అంది, ఇప్పుడున్న రాజు వెళ్ళిపోయాడు. ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని. నువ్వు మరీ అంత సంతోషపడకు. ఎందుకంటే ఆ సింహం స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. అర్థమైందా? నువ్వు చూసావు కదా ఇప్పుడున్న రాజుని ఎలా పంపించేశానో. తను నాతో పోటీ పడలేకపోయాడు. ఆయనేమీ పారిపోలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకేమైనా సరే, ఈ రోజు నుండి నేనే మీకు రాజుని. లేదంటే ఇంతకు ముందు రాజు ఎలా ఇబ్బంది పెట్టేవాడో నేను కూడా అలాగే ఇబ్బంది పెడతాను. అప్పుడు మీరు కూడా ఈ అడవిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మాట విని ఎవ్వరూ ఏమనలేదు. ఆ రోజు తర్వాత సింహం జంతువుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తన నుండి తప్పించుకోవడానికి తనని రాజా అనేవాళ్ళు. అప్పుడు తను సంతోషించేది. నానా మిట్టు, నువ్వు చాలా చురుగ్గా ఉంటావు, బాగా ఎగరగలవని మాకు తెలుసు. కానీ నిన్ను నువ్వు రాజనుకొని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మిట్టు, నువ్వు నా మాట విను. అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు రాజు అవ్వడానికి అర్హుడివి కాదు. నేను అడవికి రాజును, ఎప్పటికీ అలానే ఉంటాను. అలా అని మిట్టు వాళ్ల మాట ఏమాత్రం వినకుండా గాల్లోకి ఎగిరింది. తన మనసులో తను పులిరాజుని ఓడించి ఈ అడవికి రాజునయ్యాను అనుకుంటుంది. ఈ విషయం పక్కడవిలో ఉన్న చిరుతకి తెలియగానే చాలా సంతోషించింది. ఇంకా తన స్నేహితుడైన గద్దతో ఇలా అంది, నేను విన్నది నిజమేనా? పులిరాజా అడవిని వదిలేశాడంట. తన స్థానంలో ఒక చిన్న చిలుక మిట్టు అని అడవిని పాలిస్తుందంట. అవును, నేను కూడా విన్నాను. అయితే ఆ అడవిని కబ్జా చేయడానికి ఇదే సరైన సమయం. సాయంత్రం పూట అడవిలో ఒక కొత్త గాండ్రింపు వినిపించింది. ఒక చిరుత అడవిలోకొచ్చింది. ఇంకా జంతువుల్ని భయపెట్టి పారిపోయేలా చేసింది. జంతువులన్నీ ఒక్కటయ్యి మిట్టు దగ్గరికి వెళ్ళాయి. ఇంకా వాళ్ళని వెంబడిస్తూ చిరుత కూడా అక్కడికి వెళ్ళింది. చెప్పండి, ఏంటి విషయం? విషయం ఏమీ లేదు, కేవలం ఒక్కటే గుర్తు పెట్టుకో. ఈ రోజు నుండి అడవికి రాజును నేనే. ఇక నుంచి నువ్వు రాజు అనుకోవడం మానేయ్. ముందున్న రాజునే నేను ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను. మరి నువ్వెంత చెప్పు. ఉండు, ఇప్పుడే నీ సంగతి చెప్తా.
అలా అని మిట్టు ఎగురుతూ చిరుత దగ్గరికి వెళ్ళింది. ధైర్యం ఉంటే నన్ను పట్టుకొని చూపించు. ఏంటి ఏమన్నావు? నేను నిన్ను పట్టుకోవాలా? ఆ? అలా అని తను గద్దని పిలిచింది. గద్దా! ఆ శబ్దం విని గద్ద వేగంగా ఎగురుకుంటూ వచ్చింది. ఇంకా తను మిట్టూని వెంటనే తన పంజాలతో పట్టుకుంది. ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ రోజు నుండి పక్షులను గద్ద పాలిస్తుంది. ఇక మిగతా జంతువులని నేను పాలిస్తాను. ఇంకా నువ్వు మిట్టు, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టే వినాలి, లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. మిగతా జంతువుల్లాగా నువ్వు నా నుండి తప్పించుకోనేలేవు. అక్కడున్న జంతువులు పక్షులు ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి. జంతువులకు రాజు చిరుత, ఇంకా పక్షులకు రాజేమో గద్ద. అవి రెండూ వాటి పనులని జంతువులతో చేయించుకునేవి. వాటిని బాగా ఇబ్బంది పెడుతూ శిక్ష కూడా వేసేవి. అదంతా ఇప్పుడు భరించక తప్పట్లేదు. మిట్టు, ఈ రోజు పులిరాజా గనక ఇక్కడ ఉండుంటే మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వే మిట్టు. నాన్న, ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము నీకు ఆ రోజు చెప్పాము. నువ్వు ఎంత చురుగ్గా తెలివైన దానిలా ఉన్నా సరే నువ్వు రాజయ్యేందుకు ఏమాత్రం అర్హుడివి కాదు. ఇప్పుడు మిట్టూకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసొచ్చింది. తను వెళ్లి పులిరాజుని క్షమాపణ అడగాలి అనుకుంది. కాని పులిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. మరుసటి రోజు పొద్దున్నే చిరుత ఇంకా గద్ద జంతువులకి ఒక మీటింగ్ పెట్టాయి. మేము రాజయ్యి ఒకరోజు గడిచిపోయింది. నాకు గద్దకి బాగా ఆకలేస్తుంది. అందుకే ఈ రోజు సాయంత్రం మేము మొదటి వేటకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇది విని జంతువులన్నీ భయపడిపోయాయి. కాని అవి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాయి. మహారాజా జింకని తింటారు, ఇంకా నా ఆహారం ఈ అడవి మాజీరాజు మిట్టు అవుతాడు. ఇది విని మిట్టు వాళ్ళ అమ్మా నాన్న చాలా భయపడ్డాయి. మిగిలిన జంతువులు కూడా ఇబ్బంది పడుతూ కనిపించాయి. కాని అవి ఏం చేసే పరిస్థితిలో లేవు. రాత్రికి జంతువులన్నీ ఒకచోట కలిశాయి. మిట్టు ఇంకా జింక కొన్ని జంతువులతో కలిసి చిరుత ఇంకా గద్ద సమక్షంలో నిలబడ్డాయి. గద్దా, నువ్వు త్వరగా నీ వేటను ముగించు, తరువాత నేను వేటాడతాను. అలా అని చిరుత జింక వైపు ఎంతో ఆశగా చూస్తూ అంది. ఆ తర్వాత గద్ద కూడా ఆశగా మిట్టు వైపుకి ఎగురుకుంటూ వచ్చింది. మిగిలిన జంతువులన్నీ నిలబడి చూస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే గద్ద మిట్టుని తన నోటితో పట్టుకోవడానికి వెళ్ళిందో అనుకోకుండా అక్కడికి సింహం వచ్చింది. ఇంకా ఒకే దెబ్బకి తను గద్దని పట్టుకున్నాడు. ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఈ అడవి నాది. నేనే ఈ అడవికి రాజుని. మీకింకా సమయం ఉంది, వెళ్ళిపోండి ఇక్కడ నుండి. సింహం గారు, నేను గద్ద మాటలు నమ్మి మోసపోయి ఇలా వచ్చాను. నన్ను క్షమించు. నేను నా అడవికి వెళ్ళిపోతున్నాను. అలా అని తను వేగంగా అక్కడి నుండి పారిపోయింది. జంతువులన్నీ తనని చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. ఇంకా చాలా సంతోషించాయి. రాజుగారు, నన్ను క్షమించండి. నిజానికి మీరే ఈ అడవికి రాజు, అందుకు అర్హులు కూడా మీరే. ఇది విని సింహం సంతోషించింది. అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా సంతోషించాయి. మిట్టు అమ్మా నాన్న కూడా తనకు బుద్ధొచ్చిందని సంతోషించాయి. ఆ రోజు నుండి మొత్తం అడవినంతా సింహమే పాలిస్తుంది. ఇంకా జంతువులన్నీ ఎప్పట్లాగే హాయిగా సంతోషంగా అడవిలో ఉంటున్నాయి.